హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఇక ఏపీ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్. ఇక మారిన కార్మిక చట్టాలు, పని గంటలు 10కి పెంపు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక రంగంలో ఉత్పత్తిని పెంచేందుకు పని గంటలను 9 నుంచి 10 గంటలకి పెంచింది. అంటే ఇకపై కార్మికులు రోజుకు 10 గంటలు పని చేయాల్సి ఉంటుంది. కార్మిక చట్టాలను సవరిస్తూ కార్మికులు మరియు పెట్టుబడిదారులకు ఇద్దరికీ అనుకూలంగా ఉండేలా చూస్తామని ఐ&పిఆర్ మంత్రి కె పార్థసారథి తెలిపారు. అయితే ఈ నిర్ణయాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా సెక్షన్ 55 ప్రకారం ప్రతి 5 గంటల పనికి 1 గంట విరామం ఉండేది. దానికి ఇప్పుడు 6 గంటలకు మార్చారు. అలాగే గతంలో ఓవర్ టైం 75 గంటలు మాత్రమే అనుమతించేవారు. ఇప్పుడు దానిని 3 నెలలకు 144 గంటల వరకు పెంచారు. ఈ మార్పుల వల్ల పెట్టుబడిదారులు మన రాష్ట్రానికి వస్తారని మంత్రి పార్థసారథి ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు మహిళలు రాత్రి షిఫ్టుల్లో పనిచేయడానికి వీలుగా నిబంధనలను సడలించామని, రవాణా భద్రత వంటి రక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. గతంలో మహిళలకు నైట్ షిఫ్టుల్లో అనుమతి లేదు, కానీ ఇప్పుడు అవకాశమైతే ఉంది. ఇక మొత్తానికి ఈ కార్మిక చట్టాల సవరణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం దీనిని అభివృద్ధికి ఉపయోగపడే నిర్ణయంగా చెబుతుంటే ప్రతిపక్షాలు మాత్రం కార్మికులకు వ్యతిరేకమని విమర్శిస్తున్నాయి.